కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తల కార్యాలయాన్ని ప్రారంభించారు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో పరిశీలనలో ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు చూడాలని సూచించారు. ఎస్ఐఆర్ ఫామ్ తప్పు లేకుండా ఫామ్ నింపాలని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ కోరారు. ఈ కార్యక్రమంలో చోలకంట ఆంజనేయులు, రఘుగౌడ్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరివేమల మొగులయ్య, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, సాయిబాబా, చంద్రయ్య, కాంగ్రెస్ నాయకుడు పాల్గొన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మేడం గారి చేతుల మీదుగా టీజీఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆఫీస్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూషన్ లో జగ్గారెడ్డి గారి చొరవతో ఈ ఆఫీస్ ఎందుకంటే అందరూ కూడా దీని మీద దృష్టి రావాలి. ఏదో ఎలక్షన్ అంటే ఆఫీసర్ వస్తే రాసుకపోతాడని అని కాకుండా ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా పార్టీ నాయకులు బిఎల్ఏలు సమర్థవంతంగా అంటే ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేస్తే మన హక్కును కోల్పోయే వాళ్ళం అవుతాం. మనం రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవి మనకు అన్ని సాధించుకోవాలంటే ఓటు హక్కు ఒకటే మార్గం. మన ఆలోచన దేశానికి రావాలన్నా ఓటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఓటు లేకుండా ఎవరూ ఉండొద్దు. ఆ విధంగా అనవసరంగా ఎవరు ఓటుగా ఒక్క ఓటు కూడా పోకుండా మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు గాని కార్యకర్తలు గాని మన సార్ చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇన్ని రోజులు బిఎల్ఓకు సహకరించుకుంటూ ఏమన్నా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే అప్పుడే కంగారు పడకుండా ఆ ఓటును మళ్ళీ ఎట్లా తిరిగి చేర్చాలి, ఆ డాక్యుమెంట్స్ మన బిఎల్ఏల బాధ్యత. మనమే దగ్గరుండి బిఎల్ఓతో నమోదు చేయించుకొని మన కాన్స్టిట్యూషన్ లో ఖచ్చితంగా 100% ఎక్కడ ఒక్క ఓటు గిట తీసి తొలగించకుండా అంటే అనవసరంగా తొలగించకుండా మనమందరం కంకణబద్ధులమై పనిచేయాలని మండల పార్టీ పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటు నమోదు కార్యక్రమం ప్రత్యేక సవరణ ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రమంతా కూడా 25వ తారీఖు జూన్ నుంచి 24 జూలై వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి చేసిన జులకంటి ఆంజనేయులు గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ మల్లారెడ్డి గారు, మరి మండల్ ప్రెసిడెంట్ మొగలయ్య గారు, సర్పంచ్ గారు, మరి బిఎల్ఏ 2 నరేష్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి మ్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి ఆ మ్యాపింగ్ ద్వారా అందరి ఓటర్ల దగ్గరికి పోయి ఇంటింటికి వెళ్ళి మరి ఈ సమాచారాన్ని తీసుకొని ఫామ్స్ నింపే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఎద్దుమైలారంలో. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమన్నా డబ్బులు కానీ అట్లా ఓట్లుంటే తీసేయడం, ఏమన్నా షిఫ్టింగ్లు కానీ అడ్రస్ చేంజింగ్ కానీ మరి ఇంకా కూడా సవరించే ఏమన్నా ఉంటే అలాంటివి కూడా ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఓటర్ మహాశైలకు ఒకటి తెలియజేసుకుంటున్నా ఏంటంటే ఇది కొత్తేం కాదు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది 8వసారి ఈ సవరణ. మరి ఈ సవరణ చేసుకుంటేనే మనకు సరైన ఓటు ఎవరున్నారు అనేది తెలుస్తుంది. ఓట్ల ద్వారా మరి దొంగిలించుకొని పదవులు కూడా పొందుతున్నారు. అలాంటి అక్రమాలు చేయడానికి ఎలాంటి తావియకుండా ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఓటు లేకపోతే పెద్దలు అంటున్నారు, పెద్దలు కూడా మా కవులు కూడా అన్నారు, ఓటు అనే విలువ మన జన్మ హక్కు. ఇది హక్కు ఎవరో ఇస్తే తీసుకునేది కాదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కూడా ఈ హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఓటు లేకపోతే ఎన్ని ఇబ్బందులు రాబోయే కాలంలో ఇప్పుడు ఎవరు కూడా ఊహించలే. ఆధార్ కార్డు వస్తుంది అని, పాన్ కార్డు వస్తుంది అని. అట్లాగే ఈ వచ్చే రోజుల్లో ముందు ఇదే ఆధార్ అవుతుంది. ఓటర్ కార్డే ఓటు వేయకపోయినా, ఓటు నమోదు చేసుకోకపోయినా తెలంగాణలో కాదు ఈ భారతదేశంలో లేనట్టే లెక్కలో కడతారు ఆ వ్యక్తిని. కాబట్టి అందరు కూడా ఆలోచన చేసుకొని మిస్ కాకుండా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు వాళ్ళు చూసుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు తయారు కావాలి. ఓటు లేకపోతే
మరి ప్రమాదం మీకే. ఆధార్ కార్డు క్యాన్సిల్ కావచ్చు, రేషన్ కార్డు క్యాన్సిల్ కూడా కాబోయే రోజులు ముందు ముందు వస్తున్నాయని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు సేకరించి మరి లిస్టులో చూసుకునే వరకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. అందరికి కూడా సహకరించాలి. మరి అట్లాగే యంత్రాంగాన్ని కూడా ప్రజలకు సహకరిస్తూ ఓపికతో అందరి ఓట్లను నమోదు చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.